ఆదికాండము 17వ అధ్యాయం మొదటి వచనము అందరము కలిసి చదువుకుందాం. ఆదికాండము 17వ అధ్యాయము మొదటి వచనము మనము అందరము కలిసి చదువుకుందాం. దయచేసి ఈ భాగమును మీరందరూ కలిసి చదవండి. అబ్రామ్ 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడివై ఉండుము. యోహాను రాసిన సువార్త 4వ అధ్యాయం 24వ వచనము అందరము కలిసి చదువుకుందాం. 4:24 అందరం కలిసి చదువుకుందాం. చదవండి. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలననెను. రండి, ప్రభు సహాయం కొరకై ప్రార్థన చేద్దాం. ప్రేమదే కాలములో నీవు నేను దేవుడు ఆత్మ కాబట్టి ఆరాధించక ముందు దేవుని వాక్యములో నుండి కొన్ని సంగతులను మనము ధ్యానించుకొని ఆరాధించున్నట్లుగా ప్రభు మనకెంతైనా సహాయము చేయునుగాక. దేవుని బిడ్డలారా, ఆదికాండము 17వ అధ్యాయములో మొదటి వచనములో మనకు ఒక మాట రాయబడి ఉంటుంది. ఇక్కడ ఏమంటున్నాడు? అబ్రాముకు దేవుడు ఏమైనాడు? ప్రత్యక్షమైనాడు. యెహోవా అతనికి ఏమైనా ప్రత్యక్షమై ఏమంటున్నాడు? నేను సర్వశక్తి గల దేవుడను అన్నాడు. చూడండి, అందుకే మన మందిరం పేరు ఏం పేరు? ఎల్షద్దై అనగా సర్వశక్తి గల దేవుడు అని అర్థం. హెబ్రీ భాషలో ఎల్షద్దై అని రాయబడింది, తెలుగులో సర్వశక్తి గల దేవుడు. కాబట్టి మన దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు. ఆయన శక్తి ఎలాంటిదో బైబిల్ గ్రంథంలో మనం అనేకమైన సంగతులను చూసి ఆరాధించుదాం. యేసుక్రీస్తు ప్రభువుకు ఎన్నో పేర్లు బైబిల్లో రాయబడి ఉన్నాయి. వాటిలో ఒకటి నేను సర్వశక్తి గల దేవుడను. అందుకే యెషయా గ్రంథములో 9వ అధ్యాయంలో 6వ వచనములో ఓ మాట రాయబడింది. యెషయా గ్రంథం 9వ అధ్యాయము 6వ వచనం ఏం రాయబడింది? ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజముల మీద రాజ్యభారముండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు. అంటే బలమైన దేవుడని, బలవంతుడైన దేవుడు అంటే బలమైన దేవుడని, అంటే శక్తి కలిగిన దేవుడని మనము ఉదయకాలములో ఎరగాల. అందుకే ఎల్షద్దై అనగా నేను సర్వశక్తి గల దేవుడను అన్నాడు. కాబట్టి బైబిల్లో దావీదు కీర్తనలో ఒక మాట రాస్తాడు, శక్తి బలము ఎవరిది? దేవునిది. అందుకే కీర్తనకారుడు ఏమంటాడు చూడండి, బలము తనదని ఒకసారి దేవుడు చెప్తే అది 2 సార్లుగా వినబడుతుంది అంటాడు. 62వ కీర్తన 11వ వచనం, 62వ కీర్తన 11వ వచనం, బలము తనదని ఒకమారు దేవుడు సెలవిచ్చెను, 2 మారులు ఆ మాట నాకు వినబడెను. చూడండి, బలము తనదని ఒక్కమారు దేవుడు ఏం చేసినాడు? సెలవిచ్చినాడు. అయితే దావీదుకు ఎన్ని మారులుగా వినబడిందంట? 2 మారులుగా అని మనం వాక్యములో చూస్తాం. కాబట్టి ఉదయకాలములో మనము ఆరాధన చేయకముందు మన దేవుడు సర్వశక్తి గల దేవుడు, మన ప్రభువు సర్వశక్తి కలిగిన దేవుడు, బలమైన దేవుడు. అయితే ఈయన మన ఎడల జరిగించిన శక్తివంతమైన కార్యములు, బలమైన కార్యములు ఏమిటనేది మనము గ్రహించిన వారమై, ఎరిగిన వారమై మనం ఆరాధన చేయగలుగుతూ రావాలి.
కాబట్టి ఉదయకాలములో ఎల్షద్దై అనగా నేను సర్వశక్తి గల దేవుడను అని దేవుని యొక్క వాక్యములో చూస్తాం. కాబట్టి ఆయన శక్తి, ఆయన బలము ఎలాంటిదో మనం చూస్తాం. అందుకే కీర్తనకారుడు చాలా పర్యాయములు ఆయన బలమును గురించి వర్ణిస్తూ వస్తాడు. చదవండి 18వ కీర్తన మొదటి వచనం. 18వ కీర్తన మొదటి వచనం. యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుచున్నానంటాడు. చూడండి, కాబట్టి బలము శక్తి మన దేవునిదే. శక్తివంతమైన దేవుడు, బలమైన దేవుడు దావీదు. యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుచున్నానంటాడు. అయితే ఐగుప్తులో నుండి ఇశ్రాయేలు ప్రజలు వెలపటికి వచ్చిన తర్వాత వారిని ఎర్ర సముద్రంలో నుండి బయటికి తీసుకుని వచ్చిన తర్వాత వారు ఏమని అంటూ వచ్చారు? నిర్గమాకాండం 15వ అధ్యాయం 2వ వచనం చదవండి. నిర్గమాకాండం 15వ అధ్యాయం 2వ వచనం చదవాలా త్వరగా. యెహోవాయే నా బలము, నా గానము, ఆయన నాకు రక్షణ ఆయను. చూడండి, యెహోవాయే నా బలము, నా గానము, నా రక్షణ ఆయనే ఆయనని ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తుల నుండి వచ్చిన తర్వాత దేవుని యొక్క శక్తి చేత, దేవుని యొక్క బలము చేత వారిని విడిపించిన విధానము, నడిపించిన విధానము, ఎర్ర సముద్రములో నుండి తీసుకొని వచ్చిన విధానమును బట్టి వారు ఏం చేస్తూ వస్తున్నారు? యెహోవా నా బలమా, నా గానమా, నా రక్షణ అని వారెంతగానో ప్రభును ఆరాధించగలుగుతుంటున్నారు. ఈ ఉదయకాలములో సర్వశక్తి గల దేవుడు, బైబిల్ గ్రంథంలో 7 శక్తులు అనే మాట రాయబడింది. అంటే ఏమిటేమిటి శక్తివంతమైనటివి అంటే, నెంబర్ 1 దేవుడే శక్తిమంతుడు. దేవుడే శక్తిమంతుడు. కాబట్టి ఆయన చాలా పవర్ఫుల్, శక్తి కలిగిన దేవుడు, ఆయన శక్తివంతమైన దేవుడు. అందుకే దావీదు కావచ్చు, ఇశ్రాయేలు ప్రజలు కావచ్చు, ఆయా మన పితరులు ఆయన శక్తి సామర్థ్యమును ఎరిగిన వారై, బలమును ఎరిగిన వారై, ఆ ఎల్షద్దై అనే సర్వశక్తి గల దేవుని ఎరిగిన వారై వారు ఆరాధిస్తూ వచ్చినారు. కాబట్టి మొట్టమొదటిగా దేవుడే శక్తివంతమైన వాడు. రెండవది ఆయన వాక్కు, లేకుంటే ఆయన మాట ఎటువంటిదంట? శక్తివంతమైనది. ఆయన మాటలో ఏముంది చెప్పండి? శక్తి ఉంది. ఆయన మాట చేత అనేకులను ఏం చేసినాడు? ఆయన బాగు చేసినాడు, స్వస్థపరిచినాడు. చనిపోయిన లాజరును ఆయన మాట చేత, లాజరు ఎక్కడికి రమ్మన్నాడు? బయటికి రా అన్నాడు. అంటే ఆయన మాటలో, అంటే వాక్కులో ఏముంది? శక్తి. చూడండి, సర్వశక్తి గల దేవుడు అంటే అది. కాబట్టి మొదటిది ఆయనే శక్తిమంతుడు, రెండవది ఆయన వాక్కు శక్తివంతమైంది, మూడవది శిలువ ఒక శక్తివంతమైంది. శిలువ ఒక శక్తివంతమైంది. కాబట్టి ఆయన శిలువను ఎవరు ఆపలేరు. ఆ శిలువలో ఎంతో శక్తి ఉంది. కాబట్టి మూడవది ఆయన శిలువ శక్తి కలిగిన వాడు. నాలుగవది రక్తములో శక్తి ఉంది. దేంట్లో శక్తి ఉంది చెప్పండి? రక్తములో శక్తి ఉంది. మనం ఆదికాండం లేకపోతే హేబేలును అన్న ఏం చేసినాడు? హత్య చేసినాడు. రక్తం ఏం చేస్తుందంట? అంటే అప్పుడు రక్తంలో ఏముంది? శక్తి ఉంది. అలాగే యేసుక్రీస్తు ప్రభుల వారిలో ఏముంది? శక్తి. ఆయన రక్తం ప్రతి పాపమును కడుగుతుంది. చూడండి, ఆయన సర్వశక్తి గల దేవుడనుటకై ఇది ఎంతో రుజువు. కాబట్టి ప్రియ సహోదరుడా, సహోదరి, ఉదయ కాలంలో నీవు నేను ఆయనను ఆరాధన చేయకముందు ఆయన ఎంత శక్తివంతమైన దేవుడు, ఆయన ఎలాంటి ఎల్షద్దై అయిన దేవుడు ఎరిగి నువ్వు నేను ఆరాధించాలా. మూడవది ఐదవది పునరుత్థానపు యొక్క శక్తి. పునరుత్థానపు యొక్క శక్తి.
మరణము కూడా, సమాధి కూడా ఆయనను ఏం చేయలేకపోయింది, బంధించలేకపోతే వచ్చింది. మూడవ దినమున ఏమై లేచాడు ఆయన? పునరుత్థానుడై లేచాడు. కాబట్టి ఆయన పునరుత్థానము యొక్క శక్తిని మనము చూడగలం. ఎన్నోదది? 5. 6వది పరిశుద్ధాత్మ యొక్క శక్తి. పరిశుద్ధాత్మ యొక్క శక్తి. పరిశుద్ధాత్మ యొక్క శక్తి వారిని కమ్ముకొనగా బైబిల్లో చూస్తాం మనం. కాబట్టి పరిశుద్ధాత్మలో శక్తి ఉంది. ఆయన సర్వశక్తి గల దేవుడు. 7వది దేవుని ఎరుగుటలో శక్తి. దేవుని ఎరుగుటలో ఏంది చెప్పండి? శక్తి. తమ దేవుని ఎరిగిన వారు, అది బలం అంటే అదే శక్తిని కలిగి ఏం చేస్తారు? బలమును కలిగి గొప్ప కార్యములు చేసేదరు. కాబట్టి 7 శక్తి కలిగిన దేవుడు. ఇప్పుడు చెప్పండి, మన దేవుడే ఎవరు? శక్తి. అందుకే సూర్యుని చూడండి మీరు. సూర్యుని మనము ఇప్పుడు పోయి సూర్యుని చూస్తామా? మనము కళ్ళు ఏమవుతాయి? ముబ్బు తిరిగి వేడెక్కి ఆడిని పడిపోతాంగా. ఆ పక్క ఈ పక్క దారి కూడా తెలియదు. అంతకంటే పవర్ఫుల్ అయిన వాడు, శక్తివంతమైన దేవుడు. అందుకే మోషకు ఒక ఆశ కలిగింది. మోషకు ఒక ఏం కలిగింది? ఆయనను చూడాలని. అయ్యా నేను నిన్ను చూడాలయ్యా, నిన్ను చూడాలంటే, మోషే నువ్వు నన్ను చూడలేవు, నన్ను చూడి ఏ నరుడు ఎవరు బ్రతకలేడు. అయితే నేను ముందు వెళ్ళిపోతా, నా వెనుకటి పార్శ్వం, నా వెనుకటి భాగమును నువ్వు చూడు. అది ఎక్కడ? బండ సందులో ఉండి దేవుని యొక్క మహిమను చూడుటకు, దేవుని చూడుటకు. అంటే అంత ఎల్షెద్దైన సర్వశక్తి కలిగిన దేవుడు మన దేవుడు. 2వది ఆయన వాక్కు శక్తివంతమైంది, గుర్తుపెట్టుకోండి. ఆ 3వది సిలువలో శక్తి ఉంది. ఆ 4వది రక్తములో శక్తి ఉంది. 5వది పునరుద్ధానపు యొక్క శక్తి ఉంది. 6వది పరిశుద్ధాత్మలో శక్తి ఉంది. 7వది దేవుని ఎరుగుటలో శక్తి ఉంది. ఎల్షెద్దాయ్ అనగా ఇంత పవర్ఫుల్, లేకుంటే శక్తివంతమైన దేవుడు. అయితే యేసు ప్రభు మన కొరకు ఏమైపోయినాడంటే శక్తిహీనుడైపోయినాడు, బలహీనుడైపోయినాడు. చెప్పండి, ఏమైపోయినాడు? ఎందుకు? నిన్ను నన్ను బలమైన వ్యక్తులుగా చేయుటకై, శక్తివంతమైన వ్యక్తులుగా చేయుటకై ఆయన నీ కొరకై నా కొరకై సిలువ వేయబడ్డాడు. ఆ సిలువలో ఆయన బలహీనుడైపోయినాడు. నిన్ను నన్ను బలపరచుటకై, శక్తివంతమైన వారిగా చేయుటకై ఆయన నీ కొరకై నా కొరకై ఆయన బలహీనుడైపోయినాడు. చదవండి 2 కొరింథీయులకు రాసిన పత్రిక ఆ మాట. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 4వ వచనం. 2 కొరింథీ త్వరగా 13:4. చాలు. బలహీనతను బట్టి ఆయన సిలువ వేయబడిను, కానీ దేవుని శక్తిని బట్టి జీవించుచున్నాడు. బా, ఎంత అద్భుతమైన మాట! బలహీనతను బట్టి. ఎందుకు బలహీనత వచ్చింది మనలో? ఎందుకు బలహీనత? మనలో బలహీనత ఎప్పుడు వస్తుంది? ఏమ్మా, ఒక పూట తినకపోతే కళ్ళు తిరుగుతున్నాయి, ప్రాణం ఎంతో సుస్తుగా ఉందంటాం. ఒకరోజు అన్నం తినకపోతే సుస్తుగా ఉందంటాం. లేదంటే తినగలిగినంత తినకోకుండా నువ్వు తగ్గిస్తూ వస్తే బలహీనుడు అయిపోతావు. మళ్ళీ యేసు ప్రభు ఏమైనా తిండి లేక బలహీనుడైనాడా? నీళ్లు లేక బలహీనుడైనాడా? మన పాపంలే ఆయనను బలహీనతలోకి తీసుకుని వచ్చినాయి. మన పాపములను బట్టి ఆయన కలవరి శిలువలో ఆయన రక్తమును చిందించడమును బట్టి వాక్యములో రాస్తాడుగా, రక్తమును నీరును దేహములో నుంచి ప్రవహించెను. బలహీనుడైపోయినాడు. మనలో ఎప్పుడు రక్తం లేదో అప్పుడే మనం ఏమైపోతాం? బలహీనులు అయిపోతారు. బలహీనులు అయిపోయినాక నిద్రిస్తాం. కలవరి శిలువలో అందుకే చనిపోయింది. ఎందుకు ప్రియ సహోదరుడా? ఇక్కడ కలవరి యొక్క శిలువ,
కలవరి యొక్క సిలువ ఇవ్వబడిన స్థలం అదెంతో బలహీనమైన స్థలం. బలహీనతను బట్టి ఆయన సిలువ వేయబడను, కానీ దేవుని యొక్క శక్తిని బట్టి ఆయన జీవించుచున్నాడు. ఎంత అద్భుతమైన మాట. అయితే ఎందుకు ఆయన బలహీనుడనంటే నేను ఇది గుర్తుపెట్టుకోవాలి. ప్రభా, నా పాపములే నిన్ను బలహీనతలోకి తీసుకుని వచ్చినాయి. నా పాపములే నిన్ను శక్తిహీనునిగా చేస్తూ వచ్చినాయి. నా పాపములే నిన్ను కలవరి సిలువకు అప్పగిస్తూ వచ్చినాయి. నా పాపములే నిన్ను మరణానికి తీసుకొని వస్తూ వచ్చినాయి. అందుకే నువ్వు నా నిమిత్తం. అయితే నేనెవరును? బలహీనుడను. నేనెవరును? బలహీనుడను. అయితే నన్ను బలపరచుటకి అందుకే రోమిలు రాసిన పత్రికలు అంటే 5వ అధ్యాయంలో మనం ఇంకనూ బలహీనులమై ఉండగా, చదవండి రోమిలు రాసిన పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం. రోమా 5:6. మనం ఇంకా బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున మన బలహీనత, మన పాపమును బట్టి మనం బలహీనులం. కాబట్టి మన పాపములు ఆయన కూడా బలహీనతమైనాయి. కాబట్టి మన పాపమును బట్టి ఆయన సిలువ వేయబడ్డాడు. మన పాపములను బట్టి ఆయన భక్తిహీనుల కొరకు చనిపోయాను, మరణించాను. ఎంత చక్కగా ఉంది కదా. కాబట్టి ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు మన కొరకై బలహీనుడైనాడు. ఎంత అద్భుతమైన మాట. ప్రభ, నేను ఇంకను బలహీనుడనై ఉండగా నా కొరకే నువ్వు బలహీనుడవైనావు. నా కొరకే నువ్వు సిలువ వేయబడ్డావు. నా కొరకే నువ్వు రక్తమును చిందించావు. నా కొరకే నువ్వు మరణించినావు. నా కొరకై సమాధి చేయబడి తిరిగి లేచినవని ఆరాధనలో ఈ మాట ఖచ్చితంగా ఆయన మరణ భూస్థాపన పునరుత్థానము రావాలా. అప్పుడే శక్తివంతమైంది ఆరాధన. కాబట్టి ఉదయ కాలంలో ఆరాధన చేయకముందు ఈ సంగతిని జ్ఞాపకం పెట్టుకో. అయితే ఆయన ఏం చేసినాడండి? మన బలహీనతలలో అన్నీ ఆయన వహించినాడు, సహించినాడు. ఎబ్రీ రాసిన పత్రిక చూడండి, 4వ అధ్యాయం 15 వచనం. ఎబ్రీ 4:15 చదువు ఆ మాట. ఎబ్రీ 4:15. మన ప్రధాన యాజకుడు అని రాయబడింది, చదవండి. కాడు కానీ చాలు. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభావము లేనివాడు కాడు. అంటే ఏమని అర్థం చెప్పండి? సహానుభావుడిగా ఉన్నాడు. ఆయన మన బలహీనతలను తీసుకున్నాడు. చూడండి, అందుకొరకు మన కొరకు ఆయన ఏమైనాడు? బలహీనుడైపోయినాడు, రక్తమును చిందించినాడు, చనిపోయినాడు, సమాధి చేయబడినాడు, తిరిగి లేచినాడు. ఆయన శోధింపబడినను పాపము. కాబట్టి ఉదయ కాలంలో నీవు నేను ఎల్ షద్దాయ్ అంటే ఆయన సర్వశక్తి గల దేవుడని ఎరిగి ఆరాధించాలి, ప్రభును స్తుతించాలా. ఆయన ఎంత శక్తివంతమైన వాడో ఆ సంగతులను నీవు నేను గ్రహిస్తూ రావాలా. మన కొరకు ఆయన బలహీనుడైనాడు. మన పాపములు ఆయనకు బలహీనత తీసుకొని వచ్చినాయి. మన పాపముల కొరకు ఆయన చనిపోయినాడు, సమాధి చేయబడినాడు, తిరిగి లేచినాడు. ఈ ఉదయ కాలంలో ఎల్ షద్దాయ్ అనగా సర్వశక్తి గల దేవుడు. ఆయన ఎంత శక్తివంతమైన వాడో చూస్తాం. బలహీనతలను బట్టి నేను సిలువ వేయబడినాను, కానీ దేవుని యొక్క శక్తిని బట్టి జీవించుచున్నాను. ఇప్పుడు మనం ఆరాధన చేయకముందు ఒక మాట చూద్దాం. తమ దేవుని ఎరిగిన వారు బలమును పొంది, దానియేలు గ్రంథం 11వ అధ్యాయం 32వ వచనం చదవన మాట. దానియేలు 11:32. త్వరగా దానియేలు 11:32. తమ లేదా అయితే తమ దేవుని ఎరిగిన వారు బలమును కలిగి. చాలు, దేవుని ఎరిగిన వారు. బాగిందాం, దేవుని ఎరిగిన వారు. ఒకప్పుడు మనం దేవుని ఎరగని వారం. ఒకప్పుడు దేవుడు అంటే మనకు తెలియని వారు. దేవుళ్ళు ఉండరు, కానీ వారు దేవుళ్ళు కాదు. కాని దేవుళ్ళను మనం ఏం చేస్తూ వచ్చినాం. అయితే నిజ దేవుడు ఎవరో ఎరగని వారం.
ఇక్కడ మనం ఒక మాట తమ దేవుని ఎరిగిన వారు అనే మాట చూస్తున్నాం. ఒకప్పుడు నీవు నేను నిజమైన దేవుని ఎరగని వారం. బాగా గుర్తుపెట్టుకోండి. కాబట్టి ప్రియ సహోదరుడా సహోదరి, ఎరిగిన తర్వాత గొప్ప కార్యములు తెలుసుకున్న తర్వాత ఆ దేవుడు తమ దేవుని ఎరిగిన వారంటే ఏమెరిగినాం? ఆయన సర్వశక్తి గల దేవుడని ఎరుగుదువా? ఆయన నా పాపముల కొరకు రక్తమును చిందించి సిలువ వేయబడి సమాధి చేయబడి తిరిగి లేచినడని ఎరుగుదువా? ఆయన నా పాపములు తన రక్తముతో కడిగినాడు, క్షమించినాడు, నన్ను పరిశుద్ధినిగా చేశాడు అని ఎరుగుదువా? నేను చనిపోతే నా ప్రభుతో పరలోకములో ఉంటానని ఎరుగుదువా? ఎరిగి మనం ఏం చేయాలి? ప్రభును ఆమయమన్నది ఒకప్పుడు నేను తెలియని దానిని ఎరగని దానిని. కాబట్టి ఎరుగుట తెలియట అనేది పర్యాయ పదం. ఏమన్నది ఆ స్త్రీ? నేను ఒకప్పుడు నేను తెలియని దానిని ఆరాధిస్తూ వచ్చిన, ఇప్పుడు తెలుసుకున్నా ఈ యేసు ప్రభు అంటే ఎవరో, ఈ కలవరి శిలువ అంటే ఎవరో, ఈ ఎల్షద్దాయ్ అంటే ఎవరో, ఈ సర్వశక్తి గల దేవుడు అంటే ఎవరో నేను ఎరిగి ఇప్పుడు ఆరాధిస్తున్నా. తమ దేవుని ఎరిగిన వారు. కాబట్టి ప్రభుని ఎంతగా ఎరిగినావు? ఆయన ప్రేమగల దేవుడని ఎరుగుదువా? ఆయన క్షమించిన దేవుడు, ఆయన రక్తము శక్తి యొక్క ఎరుగుదువా? ఆయన కల్వరి శిలువను ఎరుగుదువా? ఆయన పునరుత్థానమును ఎరుగుదువా? ఆయన వాక్కు యొక్క శక్తిని ఎరుగుదువా? ఎరిగి ఏం చేయాలి? ఈరోజు ఎరిగి చెడిపోతిని యేసుని గాయము రేపితిని. ఎరిగి చెడిపోతున్నారు చాలామంది. నమ్ముకొని చెడిపోతున్నారు యేసయ్యను, తెలుసుకొని చెడిపోతున్నారు యేసయ్యను. పాపం చేయకూడదని తెలిసి చేస్తున్నారు. యేసయ్య గాయమును రేపుతున్నారు. కాబట్టి ప్రియ సహోదరుడా సహోదరి, నీవు నేను జ్ఞాపకం చేసుకున్నాను. మొదటిది, నేను బలహీనుడును ప్రభా, నువ్వు నన్ను బలపరిచిన. నేను శక్తిహీనుడును ప్రభా, నాకు శక్తినిచ్చిన. మూడవది, నేను నిన్ను ఎరగలేదు ప్రభా, నిన్ను ఎరిగేటట్లుగా నన్ను చేసిన. యేసు ప్రభువును నువ్వు నమ్ముకున్న తర్వాత, యేసు ప్రభువుని తెలిసిన తర్వాత, యేసు ప్రభువుని ఎరిగిన తర్వాత నీకేం కలిగింది, నీకేమిచ్చింది, ఏమిచ్చాడు యేసయ్య అని అంటారు. ఏం చెప్తారు? ఏమంటారు? యేసు ప్రభువు నమ్ముకున్నావు కదరా, పోతాడు చర్చికి, నువ్వు పోతున్నావమ్మా, ఏమిచ్చాడు? ఆయన ఎరుగుడు ద్వారా మనకి ఏమిస్తున్నాడో తెలుసా? యోహాను రాసిన సువార్త 17:3 చదవండి. యోహాను 17:3 చదువు. యోహాను 17:3. యోహాను 17:3. అద్వితీయ సత్యదేవుడైన నిన్నును నువ్వు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవం. నువ్వు యేసయ్యను ఎరిగితే నీకేంది? యేసయ్యను ఎరగాక చనిపోతే ఎక్కడికి పోతావు? నిత్య నరకం ఉంది, నిత్య జీవం ఉంది. ఎవరి పాపములు యేసయ్య కలవరి యొక్క శిలువ రక్తంతో కడగబడుకోకుండా పాపములోనే ఉంటే పాపములోనే వచ్చు జీతం మరణం, నిత్య నరకం, అగ్ని గుండ. ఎరుగుట ద్వారా నీకేందంట? తమ దేవుని ఎరుగుడు వారు బలమును పొంది గొప్ప కార్యములు చేస్తారని మనం చదివాము. ఎరగడం అంటే ఏంటంటే, అద్వితీయ సత్య దేవుడు అయిన నిన్నును నువ్వు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవం. ఇప్పుడు మనం నిత్య నరకము నుండి నిత్య జీవానికి తెచ్చాడు. మరణములో నుండి జీవములోనికి, ఇంకా నిత్య నరకము నుండి నిత్య జీవము. అవునా కదా? ఈ ఉదయ కాలంలో నీవు నేను ఎల్షద్దాయిలో ఇంత అర్థం ఉందన్నమాట. ఆయన ఎంత శక్తివంతమైన దేవుడో ఇక్కడ మనకు దేవుని యొక్క వాక్యములో చూడగలుగుతాం. ప్రియ సహోదరుడా సహోదరి, ఎరుగుట ద్వారా బలమును పొందుతాం. తమ దేవుని ఎరిగిన వారు బలమును పొందానుంది కదా.
ఎరుగుడి ద్వారా ఏం పొందుతాం? ఆయన శక్తిని, బలమును పొందుతాం. రెండవది, ఎరుగుడి ద్వారా నిత్య జీవం. బా, ఎంత అద్భుతమైన మాట. కాబట్టి ఉదయ కాలంలో నువ్వు ప్రభుని ఆరాధించక ముందు ఈ సంగతులను జ్ఞాపకం పెట్టు. దీన్ని బట్టి నువ్వు ఆరాధన చేయాలి. ఎల్ షద్దై అంటే ఏదో మందిరానికి బోర్డు రాసుకునేది కాదు. ఎల్ షద్దై అంటే ఎవరు? సర్వశక్తిమంతుడే. ఇది ఏ సంఘం? ఎల్ షద్దై సంఘం. సంఘం అంటే ఎవరు? నీవు నేనే. గోడలు కాదు, ఫ్యాన్లు కాదు, కిటికీలు కాదు. ఎల్ షద్దై అంటే ఎవరు? నువ్వు నేనే. జీవం గల దేవుని సంఘం. నేను స్వరక్తం ఇచ్చి కొన్నా ఏమంటాడు? నా సంఘం. ఉదయ కాలంలో ఎరుగుదువా? కాబట్టి ఆయన రక్షకుడని నువ్వు ఎరిగినావా? ఆయన నీ పాపముల నుండి నిన్ను విమోచించినాడని ఎరుగుదువా? ఆయన జీవమును నువ్వు పొందినావని ఎరుగుదువా? ఆయన బలమును నువ్వు పొందినావని ఎరుగుదువా? నీవెంత బలహీనుడివో తిరిగి ఆయన నిన్ను బలపరిచినాడని ఎరుగుదువా? కాబట్టి ఎరిగి మనం ప్రభుని ఏం చేయాలా? ఆరాధించాలి. కాబట్టి ఉదయకాలములో అబ్రాహాముకు ఆయన యెహోవా ఏమైనాడు? ప్రత్యక్షమైనాడు. ప్రత్యక్షమై నేను సర్వశక్తి గల దేవుడు అన్నాడు. నేను సర్వశక్తి గల, ఆయన నీకు సర్వశక్తి గల దేవుడైనాడా? అయితే నువ్వు ప్రభుని ఆరాధించు. ఆయన శక్తిని నువ్వు ఎరిగినావా? ప్రభుని ఆరాధించు, ప్రభుని స్తుతించు, ప్రభుని కనపరచు, ప్రభునామమును హెచ్చించు. పౌలుకు ఒక ఆశ ఉంటూ వచ్చింది, పౌలుకు ఒక కోరిక ఉంటూ వచ్చింది. ఎరగే దాని గురించి నేను చెప్తున్నా. ఏంది పౌలుకున్న ఆశ, కోరిక తెలుసా? ఆయన బలమును నేను ఎరగాల, ఆయన శక్తిని నేను ఎరగాల. ఈ కోరిక పౌలుకు ఉంటూ వచ్చింది. దేవుని బలమును ఎంత అనేది ఎరగాల, తెలుసుకోవాలనేది ఆ పౌలుకు అంత ఆశ. చదవండి, ఫిలిప్పీలు రాసిన పత్రికలో ఆ మాట ఉంది. 3వ అధ్యాయం 10-11. ఫిలిప్పీ 3:10-11 చదవనైనా. ఫిలిప్పీలు రాసిన పత్రిక. ఆయనను, ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తమును కాబట్టి ప్రియ సహోదరుడా, సహోదరి, పౌలు ఎంత అద్భుతమైన మాట ఇక్కడ చెప్పగలుగుతుంటున్నాడో మనము చూడగలుగుతుంటున్నాం. ఏ విధము చేతనైనా సరే నేను ఆయన పునరుత్థాన బలమును ఎరగాల, ఆయన శ్రమలలో పాలువాడొకట ఎట్టుదో ఎరుగు నిమిత్తము సమస్తమును ఏం చేసినట? నష్టముగా ఎంచుకున్నాను. ఎప్పుడు మనము సమస్తమును నష్టముగా ఎంచుకుంటామో అప్పుడే ఆయన మృతుల పునరుత్థానము, ఆయన మరణములో ఉండే సమానుభావం గలవాడనే ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తం నీవు సమానుభావముగా రావాలా. ఆయన శ్రమలలో, ఆయన మరణములలో సమస్తమును నీవు పాలివాడముగా కావాలా. అందుకే బాప్తిసం అంటే ఏంది? ఆయన మరణ భూస్థాపన పునరుత్థానములో ఐక్యపరచబడుట. యేసు ప్రభువు నా పాపాల కొరకు చనిపోయాడు, ఆయన సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు. నేను నా పాపాల కొరకు చనిపోయినా బాప్తిసములో ముంచినారు, తిరిగి లేపినారు. కాబట్టి ప్రభుతో, అందుకే ఇక్కడ ఏమంటున్నాడంటే ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుత్థానం కలగవాలనని ఆయన మరణ విషయములలో సమానుభావం గలవాడనై ఆయన మరణ విషయం. అందుకే యేసు ప్రభులాగా పౌలు ఏం పొందినాడు? 1 తక్కువ. ఎన్ని మార్లు చెప్పండి? 3 మార్లు. 1 తక్కువ 40 దెబ్బలు తిన్నాడు, శ్రమలు పొందినాడు, హింసలు పొందినాడు, బాధలు పొందినాడు, ఎన్నో అవమానాలు పొందినాడు, మరణ పరిస్థితులు వచ్చినాయి. ఒకనొక సందర్భంలో వెళ్ళి సువార్త చెప్తా ఉంటే ఆయనను కొట్టినారు.
కోమాలోకి వెళ్ళిపోయినాడు, కొర ప్రాణంలో ఉన్నాడు. వీడు సచ్చినాడు రాని కాలుకు ఒక తాడ కట్టుకొని కుక్కని ఈడ్చినట్టు ఊరు బయటికి ఈడ్చి పడేసినారు. లేచి శిష్యుల మనసును దృఢపరిచినాడు, వారి విశ్వాసం. కాబట్టి అప్పుడే ఆయనకు ప్రభు యొక్క పునరుత్థాన బలమేందో ఎరుగుతూ వచ్చినాడు. ప్రభు శ్రమలలో, ఆయన మరణ విషయములలో మనం సమాన భావంగా లేని వారముగా ఉండకపోతే ఆయన పునరుత్థాన బలమును, ఆయన శక్తిని నేను ఎరగలేను. కాబట్టి నా ప్రభు నా కొరకు ఎలాగనో చనిపోయినాడో నేను కూడా అలాగనే చనిపోయినానని నీవు సమస్తమును నష్టపరుచుకుంటూ రావాలి. ఈ ఉదయ కాలంలో ప్రభుని ఆరాధన చేయకముందు ఈ మాటలు గుర్తుపెట్టుకో, ఈ సంగతులను గుర్తుపెట్టుకో. ప్రభును నువ్వు ఆరాధించు. ప్రభా, నువ్వు ఎల్షెద్దాయి అంటే సర్వశక్తి గల దేవుడు అయ్యా. నువ్వు ఎంత సర్వశక్తి కలిగిన దేవుడివో ఏడంతల విధానములలో చూపించబడుతూ వచ్చింది. నా పాపమును బట్టి నేను బలహీనుడను, నా పాపములే నిన్ను బలహీనతలోకి తీసుకొని వచ్చినాయి. నా కొరకు నువ్వు కలవరి శిలువలో రక్తమును చిందించి బలహీనుడు అయిపోయి చనిపోయి సమాచారపడి తిరిగి లేచిన బలహీనుడనైనా నన్ను బలపరిచిన, బలహీనుడనైనా నన్ను బలపరిచిన. దేవుని ఎరగని నేను ఆ సర్వశక్తి గల దేవుడు ఎవరో ఎరగగలిగే నాకు ఇచ్చావు. ఎరగడము ద్వారా బలం, ఎరగడము ద్వారా నిత్య జీవం నాకు అనుగ్రహించావు. నేను నిత్య నరకానికి వెళ్ళవలసిన వాడను, నిత్య జీవానికి నన్ను అర్హునిగా చేశావు ప్రభా. నీ పునరుత్థాన యొక్క బలమును ఎరుగుటకై నాకు సహాయపడుతూ వచ్చినావు ప్రభా. కాబట్టి ఎరిగి తెలుసుకొని నీవు నేను ఆరాధించాలా. కాబట్టి ఎల్షెద్దాయి అంటే సర్వశక్తి గల దేవుడు అంటాం. ఆయన ఎంత శక్తివంతమైన దేవుడు, వేటి విషయంలో శక్తి కలిగిన దేవుడో అది ఎరిగిన వారమే మనం ఆరాధించాలి. ఇక్కడ మన ఆరాధన కూడా శక్తివంతమైనదిగా ఉండాలి. ఉదయకాలంలో నీవు నేను దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. ఆయన ఆత్మ కలిగి సత్యమును కలిగి మనము యథార్థతతో ప్రభును ఆరాధించినప్పుడు ఈ వర్షిప్లో, ఈ ఆరాధనలో శక్తి ఉంది. మోకాళ్ళ మీద ప్రార్థన చేసి స్తుతించడం ద్వారా, ఆరాధించడం ద్వారా సాతానుడైన శత్రువు ఏమవుతాడు చెప్పండి? వణుకుతాడు, వాడు భయపడతాడు. కాబట్టి జ్ఞాపకం చేసుకో. అది నేను ఎట్లా చెప్పగలనంటే, ఈ మధ్యలోనే మా మందిరానికి ఒక ఫ్యామిలీ వస్తూ ఉంది. వారు ఎక్కడెక్కడో తిరుగుతున్నారు, ఎంతో డబ్బులు వ్యయపరుచుకున్నారు. ఆమె గాలి పట్టిందంట, దయ్యం పోలేదంట, ఆ గుత్తికి కూడా పోయిందంట. ఆ గుత్తిలో ఎన్నిసార్లు 7 సార్లు పోయిందంట, సంపూర్ణంగా పోలేదంట. మళ్ళీ వాళ్ళ భర్తను అంటదంట, రే ఏమరా నువ్వు గుత్తికి కూడా తీసుకుపోతావు రన్నన్ను అంటదంట దయ్యం పట్టేప్పుడు. కుండ, నాకు కుండ మాంసం ఉడకబెట్టంటే కుండ మాంసం తింటుందంట. కుండకు చికెన్ వండి పెడితే తింటుందంట. ఆ దయ్యం వచ్చినప్పుడు పెట్టాలంట. అంత భయంకరంగా తిరిగేవాళ్ళు. సరేనని వాళ్ళు మన మందిరానికి తీసుకొని వచ్చినారు. తీసుకొని వస్తే ఆ సంగతి అంతా నాకు చెప్పినారు. నాకెట్టుంటుంది, కుండలు తినేది నన్నేడు తింటుందో నాయన, అర్థమైందా? కుండలు తినేది. కానీ ఆయన ఎంత సర్వశక్తి కలిగిన దేవుడో అది నేను ఎరిగినాను. కాబట్టి ఆయన శక్తిని నేను అడిగినాను, ఆయన బలమును నేను ఎరిగినాను. కాబట్టి వెంటనే నేనేం చేసినానంటే, మీటింగ్ అంతా అయిపోయిన తర్వాత ప్రార్థన కొరకు నా దగ్గరికి తీసుకొని వచ్చినారు. ఏమైనా దయాలు ఎలగొట్టేవాళ్ళమా, మనకేమన్నా అదిందా? ఏం లేదు. సరే, ప్రభు నాకు ఇచ్చిన తలంపు ఆలోచన బట్టి వెంటనే ఆమె చేతిలో బైబిల్ పెట్టినా. ఆమె చేతిలో ఏం పెట్టినా? మామూలుగా బైబిల్ ఆడ పెడతారు, తలకాయ మీద పెడతారు. ఇలా తలకాయ మీద పెట్టుకునేది మేలు. వెంటనే ఆమె చేతిలో బైబిల్ పెట్టాను. నేను మోకరించు అన్నా. నేను మోకరించి
మోకరించు అన్నా. మోకరించి గడ్డ 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 వణుకుతుంది. అయ్యా నేను పోతా. ఎందుకు పోతా ఉండు అంటున్నా. అయ్యా నేను పోతా అంటే ఎందుకు పోతావు నువ్వు ఉండు అంటున్నా. అయ్యా నేను ఉండను. ఏమంటే అగ్ని రగులుతూ ఉందంట, తట్టుకోలేకపోతుందంట. ఎల్ షద్దై అనగా ఆయన సర్వశక్తి గల దేవుడు ఎరగాల. నేను ఎందుకు చెప్తున్నానంటే, మోకాళ్ళ మీద నువ్వు ప్రార్థన చేసినప్పుడు, మోకాళ్ళ మీద నువ్వు స్తుతించినప్పుడు, మోకాళ్ళ మీద నువ్వు ఆరాధించినప్పుడు ఆయన శక్తిని పొందగలం. శత్రు కార్యములో లయపరచబడగలవు. దైవజనుడు భక్సింగ్ గారు ఆయన మోకాళ్ళ మీదన తన పరిచర్ను నడిపించినవాడు. తన మోకాలు కాయలు కట్టినాయి. అంత గొప్ప పరిచర్య యావత్ ప్రపంచంలో హెబ్రోన్లో నేడు దినమున అంత అద్భుతమైన పరిచర్య జరిగిందంటే మోకాళ్ళ యొక్క ప్రార్థన. వాళ్ళు వచ్చారంట. ఎవరండి వీళ్ళంతా? చూస్తారు చూడు, లెక్కలు చూసే వాళ్ళని ఏమంటారు? ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు. అరే ఈయన సంవత్సరానికి ఒకసారి ఎన్ని వేల మంది, 10,000 మందో, ఎన్ని వేల మందో, 20,000 మందో హెబ్రోన్కు కాన్వకేషన్కి వచ్చేవాళ్ళు. ఎక్కడ తెచ్చి పెడుతున్నాడు ఈయన? ఎక్కడ ఏమన్నా అమెరికా డాలర్స్ ఏమైనా వస్తున్నాయా? లేకుంటే ఈయన రూములో ఏమైనా కట్టలు ఉన్నాయా అని ఇన్కమ్ ట్యాక్స్ వారు చెకింగ్కి వచ్చినారు. వస్తే దైవజనుడు ఎక్కడున్నాడు? శాపం మీద మోకాళ్ళ ప్రార్థన. ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ఆయన ప్రార్థన అయిపోయేంతవరకు అట్లే నిలబడి ఉన్నారు. ఆయన ప్రార్థన అయిపోయినాక, అయ్యగారు, ఓ పాస్టర్ గారు, సార్, ఇన్ని వేల మందికి ఇన్ని 10 రోజులు ఏ విధంగా నువ్వు ఇంత భోజనములు పెట్టగలుగుతున్నావు? ఏంటి నీ ధనాగారం ఎక్కడుందో చూపి అంటే శాప చూపిస్తున్నాడంట. ఏం చూపిస్తున్నాడు? శాప కింద ఏమన్నా వాళ్ళ శాప ఎత్తినారంట. శాప కింద ఏమన్నా తొగి పెట్టాడేమోనని ఏమెత్తినారు? శాప మోకాళ్ళ మీద అంత శక్తి ఉంది. ఈనాడు మన జీవితంలో మోకాళ్ళ మీద ప్రార్థన, ఆరాధన, స్తుతి చెల్లించేది లేదు. అందుకే గుర్తికి పోతే ఎట నిలబెడతారంట. నేను చూడలే, అందరూ చెప్తాంటారు ఎట నిలబెడతారు. మళ్ళీ ఉండకపోతే కర్రలు తీసుకొని కొడతాంటారంట. లే ఈ మోకాళ్ళ మీద ఉండని. ఆడికి బుద్ధి రాలే. వాళ్ళని చూసన్నా మన వాళ్ళకు బుద్ధి రాలే. అవునా కదా? అంటూ ఉంటారు అందరూ, పోయిన వాళ్ళు చెప్తూ ఉంటారు, సార్ అక్కడ మోకాళ్ళ మీద నిలువగా నిలబడాలా, ఏం కాళ్ళు నస్తానే మోకాళ్ళు నస్తాను వంగినా వాలంటీర్స్ ఉండే లేపుతూ ఉంటారంట కర్రలతో. ఈ మోకాళ్ళ మీద నిలబడ. అంత బలమైన శక్తివంతమైన దేవుడు మన దేవుడు. ఈ ఉదయ కాలంలో నీవు నేను ఆయనను ఆరాధించుటకు వచ్చిన ప్రియ సహోదరుడు, సహోదరి, ఈ సంగతిని ఎరిగి మనం ఆరాధిస్తాం కదా. రండి ఆ మాట చదువుకొని మనం ఆరాధనలోకి వెళ్దాం. రండి ఆదికాండం 17వ అధ్యాయం మొదటి వచనం అందరం కలిసి చదువుకుందాం. ఆదికాండం 17వ అధ్యాయం మొదటి వచనం అందరం కలిసి చదువుకుందాం. ఆదికాండము 17వ అధ్యాయము మొదటి వచనం చదవండి. అబ్రాము 99 ఏళ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడు అయ్యుండుము. కాబట్టి సర్వశక్తి గల దేవుడు అనే మాట ఎల్ షద్దై అనగా ఆ మాటను బట్టి ఆయన ఎంత శక్తివంతమైన వాడో మనం. కాబట్టి మొదటిది దేవుడే శక్తివంతమైన వాడు. రెండవది ఆయన వాక్కు, చెప్పండి, శక్తివంతమైంది. మూడవది శిలువ, శక్తివంతమైంది. ఆయన రక్తము శక్తివంతమైంది. ఐదవది ఆయన పునరుత్థాన బలం, కాబట్టి శక్తివంతమైంది. ఆరవది పరిశుద్ధాత్మ శక్తి. ఏడవది దేవుని ఎరుగుట ద్వారా బలం, లేకుంటే శక్తి. ఇంత నువ్వు శక్తివంతమైన దేవుడు అని ఉదయకాలంలో, అయ్యా నా కొరకు నువ్వు శక్తిహీనుడు, బలహీనుడు అయినావు. ఆ సిలువలో కారణం నా పాపములే, అది గుర్తుపెట్టుకో. నా పాపములే నిన్ను బలహీనతలోకి తీసుకొని వచ్చింది. నా పాపములే నీకు సిలువ వేయబడుతూ వచ్చింది. నా పాపములే నిన్ను రక్తం చిందించడం కారణం. నా పాపములే మరణానికి కారణం. ఇదిగో నేను బలహీనుడను, నేను పాపిని. నా బలహీనతలను సమానుభావంగా ఉంటూ వచ్చినావు. నా కొరకు బలహీనుడిగా మరణించినావు.
ప్రభుని బట్టి దేవుని బట్టి శక్తివంతుడిగా ఉన్నావు. ఇదిగో నన్ను బలహీనుడనైనా నన్ను బలపరిచిన, శక్తిహీనుడనైనా నన్ను నాకు శక్తినిచ్చావు, పాపినైనా నాకు పరిశుద్ధతనిచ్చావు. ఇదిగో తర్వాత నిన్ను ఎరగడం ద్వారా నాకు బలమునిచ్చావు, నిన్ను ఎరగడం ద్వారా నాకు నిత్య జీవం పరలోకమునిచ్చావు అని సర్వశక్తుడైన ఎల్షద్దాయి ప్రభును నేను ఆరాధించాలి. అట్లా ఆరాధించినట్లు ప్రభు మనకు సాయం చేయనుగాక. లేచి నిలబడి ఓ పాట పాడుకుందాం. ఆ తర్వాత మనం ఆరాధనలోకి వెళ్దాం. అదే చేస్తాను. (442) పాట సంఖ్య 442, 442 పాట సంఖ్య 382. శక్తిగల షాలేము రాజా షారోను రోజా స్తుతించెదా యేసుని. మొదటి వచనము రెండవ వచనం మాత్రమే పాడుకుందాం. 442, 382 మొదటి 2 వచనాలు మాత్రమే పాడదాం. శక్తిగల షాలేము రాజా షారోను రోజా స్తుతించెదా యేసునే. శక్తిగల షాలేము రాజా షారోను రోజా స్తుతించెదా యేసునే. పూర్వమున పలికిన నీ ప్రవచనోక్తులన్నీ చక్కగాను మక్కువతో చేసితివి నీవు. పూర్వమున పలికిన నీ ప్రవచనోక్తులన్నీ చక్కగాను చేసితివి నీవు. పూర్వమున చూపినని ప్రత్యక్షతలన్నీ, పూర్వమున చూపినని వరసగను జరిపితివి. నిన్ను పోలినవాడు వేరెవ్వరు లేరు. వరసగను జరిపితివి, వేరెవ్వరు లేరు. శక్తిగల షాలేము రాజా షారోను రోజా స్తుతించెదా యేసుని. శక్తిగల బయలుపరచినట్టినము నాను పోలిన నాడు బలముగను నీదు ప్రత్యక్ష గుడారమును, నీ గుడారమును బయలుపరచునట్టినము నాను పోలినాడు బలమగను నీదు ప్రత్యక్ష గుడారమును, నీ గుడారమును కట్టితివి నీ దాసు తిమోషే ద్వారా. కట్టితివి నీ దాసుడు నట్టి మోషే, నింపితివి నిండైన నీ ప్రభావ మహిమను, నింపితివి నిండైన నీ ప్రభావ మహిమను. శక్తిగల షాలేము రాజా స్తుతించెదా యేసుని. శక్తిగల షాలేము రాజా షారోను రోజా స్తుతించెదా యేసుని. మోకరించండి, ఆరాధనలోకి వెళ్దాం. దయచేసి ఒక సహోదరుడు ఒక సహోదరి ఆరాధిస్తురండి.